బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తి రూపా భవతు మమ పరస్మిన్ శముషీ భక్తి రూపా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమాచార్యుల వారు హరిభక్తి యొక్క వైభవాన్ని చెప్తున్నటువంటి కీర్తనల్లో ఒక అద్భుతమైన భావాన్ని ఉపనిషత్ సందేశాన్ని అందిస్తున్న కీర్తన. ఇన్నిటా శ్రీహరి భక్తి ఇది లాభము, పన్నిన తపము చేత బడలుటే లాభము. ఇది కేవలం భక్తి యొక్క వైభవాన్ని చెప్పడమే కాకుండా భక్తి కలిగిన వాడు జీవితాన్ని ఏ విధంగా స్వీకరిస్తాడు అనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. భక్తుడు మసలేది ఇదే ప్రపంచంలో, ఇదే జీవితం. సామాన్యులు మసలేది ఇదే ప్రపంచంలో. సుఖదుఖాలు అందరికీ సమానంగానే ఉంటాయి. కానీ భక్తుడు సుఖదుఖాలకి ఎలా ప్రతిస్పందిస్తాడు, ఇతరుల యొక్క స్పందన ఎలా ఉంటుంది అనే దాన్ని ఇక్కడ పరిశీలించాలి. ఈ పరిశీలనలో భక్తుడైన వాడు సుఖదుఖాన్ని ఎలా స్వీకరించాలనే సందేశం కూడా దాగి ఉన్నది. యనయ కర్మదేహము ఇదెన్ని పాట్లు వచ్చినా అనుభవించి తీరుచుట అది లాభము అంటున్నారు చరణంలో. ఈ కర్మదేహానికి ఏ రకమైన అనుభవం వచ్చినప్పటికీ కూడా అది అనుభవిస్తూ ఉండడమే లాభం అన్నారు. అంటే ఆ వచ్చిన అనుభవాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడు భక్తుడు. ఇది అనుభవంతో కర్మక్షయం అవుతోంది కదా అని సంతోషిస్తాట. ఎందుకంటే కర్మక్షయమే మోక్షం. కర్మ అనుభవంతో పోతుంది కనుక ఏదైనా అనుభవిస్తున్నప్పుడు కర్మం క్షయిస్తున్నది అని సంతోషిస్తూ ఉంటాడు భక్తుడు. అదే లాభము. అందుకు కర్మక్షయం జరగడానికి వాటి యొక్క అనుభవమే పెద్ద లాభము. తన పాపవర్తన ఇతరులెంత నిందించినా అనుమానించక పడుట అది లాభము. ఇది గొప్ప మాట. తన పాపవర్తన ఇతరులెంత నిందించినా, ఇతరులు నిందించినట్లయితే ఆ నిందని ఏ విధంగా స్వీకరించాలో చెప్తున్నాడు ఇక్కడ. తన పాపవర్తన అంటే ఇదివరకు చేసినటువంటి పాప ఫలితంగానే ఇప్పుడు నిందలు మొదలైనవి లభిస్తాయి. నింద అంటే అది నేరారోపణ కావచ్చు, లేని దోషాన్ని చెప్పడమేనా లేదా ఉన్న దోషాన్ని చెప్పడమేనా నింద అనిపించుకుంటుంది. ఇప్పుడు చేసిన పాపానికైనా నింద ఉంటుంది, లేదా ఇప్పుడు ఏ పాపము ఎరగకపోతే నిందొచ్చి పడింది అంటే అది ఇదివరకు చేసిన పాపాల ఫలితమైనా అయి ఉండవచ్చు. ఏ దుఃఖము వ్యర్థముగా రాదు. అది పాపం యొక్క ఫలము. అది ఈనాటి పాపం కావచ్చు, గత జన్మల నాటి పాపం కావచ్చు. అందుకే నిందాదులు లభించినప్పుడు అది పాపవర్తన అని వాటిని భరించడమే లాభము. యోగి అయినటువంటి వాడు వాటికి పరిష్కారాలు చేయడు. నిందించిన వారిపై మళ్ళీ ప్రతీకారము మొదలైనవి చెయ్యకుండా అది అనుమానించక పడుట అది లాభము. ఎందుకు నిందించాడా అని అనుమానించకుండా ఇది పాప ఫలము అని దానిని భరిస్తాడే, ఆ భరించడమే లాభము అని యోగి యొక్క మనస్థితిని చెప్తున్నారు ఇక్కడ. పైగా దుర్వాసన ప్రతీకార దశకమని శంకర భగవత్పాదుల వారు గొప్ప రచన చేశారు. మన జీవితంలో మనలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాలను ఏ విధంగా తొలగించుకోవాలని చెప్తూ ఒక మాట అంటారు. ఏదైనా నిందలు వచ్చినప్పుడు దానికి ఏ విధంగా ప్రతిస్పందించాలి అంటే దానికి తీవ్రమైన వేదన పడకుండా ఇది పాపఫలంగా వచ్చిందని స్వీకరించిన ఒకటి. మహాత్ములకు కూడా నింద తప్పలేదు. ఎంతోమంది మహాత్ములు ఎంత చక్కగా ప్రవర్తించినా లోకం కువ్యాఖ్యలు చేసి నిందించింది. సీతమ్మ వారిని కూడా నిందించినటువంటి లోకం ఇది. అందుకు అలాంటి మహాత్ముల చరిత్రలు తెలుసుకుని ఈ నిందలకి ప్రశంసలకి రెండిటికీ లోను కాకుండా ఉండాలి. అందుకు యోగి అయినటువంటి వాడు ద్వంద్వాతి స్థితికి వెళ్ళి దుఃఖం కలిగించే వాటిని కానీ సుఖం కలిగించే వాటిని కానీ ఈ రెండిటికీ లోబడకుండా ఉంటాడు. అటువంటి స్థితిని యోగం అంటారు. అందుకు భక్తి ఒక యోగం. భక్తుడంటే కేవలం భగవంతుడిపై విశ్వాసంతో పాటలు పాడుకునేవాడు మాత్రమే కాదు, భగవద్విశ్వాసంతో కూడిన యోగి. భగవంతుడిపై మనస్సుంచిన వాడికి ఈ ప్రాపంచికమైనటువంటి విషయములన్నీ కూడా పెద్ద పట్టవు. అది ఇందులో చెప్తున్నాడు. ఏదో ఒక మహాప్రయాణం చేసి ఒక లక్ష్యానికి వెళ్ళాలని మనం బయలుదేరుతాం రైల్వే స్టేషన్కి. ఈ సమయంలో మనకి వెళ్ళవలసిన చోటు వెళ్ళవలసిన పని ముఖ్యం.
ఏదోలాగా దొరికినటువంటి బండిని అందుకుని వెళతాం. ఆ బండిలో వెళ్ళేటప్పుడు ఏదో ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, కానీ ఇబ్బందిని పట్టించుకో. ఎందుకు? వెళ్ళవలసిన పని యొక్క ముఖ్యము, వెళ్ళవలసిన గమ్యం యొక్క ప్రధానము తెలుసుకుని గమ్యం మీదే దృష్టి ఉంచుకుని గమనాన్ని ఎంత వేగం సాగిస్తామని ఆలోచిస్తామే కానీ ఈ గమనంలో ఉన్న సుఖదుఖాన్ని పట్టించుకోం. అదేవిధంగా భగవంతుడనేటువంటి గమ్యానికి వెళ్ళడానికి ఈ జీవితాన్ని ఒక సాధనగా తీసుకున్నటువంటి వాడు గమ్యమైన భగవంతుడి యందే దృష్టి ఉంచుతాడు, కానీ ఈ జీవితంలో వచ్చిపోయి ఉన్నటువంటి సుఖదుఖాలను పట్టించుకోడు. ఇది ఒక యోగం. అటువంటి యోగం భక్తికి సహజంగా ఉంటుంది అనే విషయాన్ని ఇంత అద్భుతంగా అందిస్తున్నాడు ఇక్కడ అన్నమయ్య. తగు సంసార జీవుడు తన్నెంత వేసరించిన నగి రుణము తీర్చుట నానాలాభము, చిగురు వంటి చిత్తము చేరి ఎందు తిప్పినాను తగిలి ఎలయుటే దక్కినట్టి లాభము. తగు సంసార జీవుడు తన్నెంత వేసరించిన, ఈ మాట చెప్పేటప్పుడు కూడా ఈ సంసారంలో ఉన్నటువంటి జీవుల వల్ల ఏ విధమైన బాధలు కలిగినా అది కూడా రుణక్షయం అయిపోతుందని తెలుసుకోవాలి. ఎవరి వల్లైనా ఏమైనా బాధలు కలిగితే వారితో మనకు ఉన్న అనుబంధం బట్టే ఆ రుణం వల్ల ఏర్పడింది అని తెలుసుకోవాలి. ఎందుకంటే ధన, పుత్ర, శిశు ఇవన్నీ కూడా గత జన్మల రుణాల వల్లనే వస్తూ ఉంటాయి. అందుకు సంసారము, బంధములు, పుత్రులు, విత్తములు, కళత్రములు ఇవన్నీ కూడా రుణముల వల్ల కలుగుతూ ఉంటాయట. అంటే గత జన్మల నుంచి మనకు వాళ్లతో ఉన్న రుణం బట్టి అనుబంధాలు ఏర్పడుతుంటాయి. అందుకు వాళ్ళ వల్ల ఏవైనా కలతలు కలిగినప్పటికీ కూడా రుణము తీరుతున్నది అని తెలుసుకోగలగాలి. అంతేకాదు సంసారైనటువంటి జీవుడు అంటే తన యొక్క ఆ జీవ వస్తువు ఏదైతే ఉన్నదో అది సంసారం అనందంటే జనన మరణ పరంపరల్లో పడుతూ ఉండడం చేత ఆ జీవుడితో ఎన్ని బాధలు కలిగినప్పటికి కూడా రుణము తీరుతున్నది అని తెలుసుకుని ఆ రుణం తీరడమే పెద్ద లాభము అనే కష్టాన్ని సహిస్తాడు యోగి. చిగురు వంటి చిత్తము చేరు ఎందు తిప్పినాను తగిలి అలయుటే దక్కినట్టి లాభము. ఇక్కడ చిత్తం గురించి చెప్పేటప్పుడు ఒక అద్భుతమైన ఉపమానాన్ని వాడాడు అన్నమయ్య. కవితాపరంగా చూస్తే అన్నమయ్య కీర్తనలు ఒక ఉదాత్త స్థాయిలో ఉంటాయి. చిగురు వంటి చిత్తము, ఈ మాట చెప్పడంలోనే మనస్సు ఎంత మెత్తదో చూపిస్తున్నారు. ఇక్కడ చాలా మనస్సు అత్యంత పేశలమైనది, డెలికేట్ అంటాం కదా, అలాంటి గొప్ప డెలికేట్ ఈ చిత్తం. ఇది చిగురు వంటిది. చిగురు ఎంత మెత్తగా ఉంటుందో చిత్తం అంత మెత్తగా ఉంటుందిట. అది తొందరగా అలిసిపోతుంది. కాసింత సుఖదుఖాలకే అల్లల్లాడిపోయే చిత్తం గురించి చెప్పడం కోసం చిగురు వంటి చిత్తము అన్నారు. చిగురుకి కాసింత ముళ్ళు గుచ్చుకున్నా వెంటనే దానికి బాధ కలుగుతుంది. అదేవిధంగా చిత్తం కూడా చిగురు వంటిది. ఇలాంటి మెత్తని చిత్తము ఎందులో తిప్పినా అలసిపోతుంది. అలసిపోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ యొక్క అనుభూతిని తట్టుకోలేకపోవడాన్ని అలియడం అని అంటారు. అందుకే మెత్తనైన చిత్తము ఎందులో తిప్పినప్పటికి కూడా అలిసిపోతుంది. అలిస్తే అలియని దానికి కర్మక్షయమైపోతున్నది అని తెలుసుకుంటూ అలా అలయడమే లాభమని స్వీకరించాలి అని చెప్తున్నారు ఇక్కడ అన్నమయ్య. శ్రీ వెంకటేశ్వరుడు జీవములో నుండగాను ఏవేళ ఎట్లయినా ఇవి లాభము, పావనమైనట్టి ఆత్మ భావమెంత మరచిన ఆవలనానందించుట అది లాభము. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మరొక ఉదాత్తమైన తాత్విక భూమికలోకి తీసుకువెళుతున్నారు. వెంకటేశ్వరుడు మన యొక్క భావంలో ఉంటే ఏవేళ ఎట్లయినా ఇవి లాభము. ప్రాపంచికమైనటువంటి సుఖదుఖాలు ఎన్ని వచ్చినా పర్వాలేదు, మనస్సులో భగవానుడుంటే ఈ సుఖదుఖాన్ని సాక్షిభూతంగా చూస్తాం, అంతేగాని వాటికి లోను కాము. ఇది చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. ఎందుకంటే పరమాత్మ యందు దృష్టి పెట్టినటువంటి వాడికి ప్రాపంచిక సుఖదుఖాలు కేవలం సాక్షిభూతంగా చూస్తాడే తప్ప వాటికి లోను కాడు. అందుకు ఆ భక్తి అనే లాభం ఉన్నప్పుడు ప్రపంచంలో ఏం జరిగినా అన్నీ లాభమే. అంతేగాని సుఖం జరిగితేనే లాభం, దుఃఖం జరిగితే కష్టమని లేదు. ఏది జరిగినా నష్టం లేదు, అన్నీ వచ్చిపోయేవే అనేటువంటి ద్వంద్వాతీత స్థితి భక్తి వల్ల కలగాలి. అటువంటి ఉదాత్తమైన భక్తి యోగం యొక్క లక్షణం చూపిస్తున్నారు ఇక్కడ. పావనమైనట్టి ఆత్మ భావమెంత మరచినా ఆవలనానందించుట అది లాభము. ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు పావనమైనట్టి ఆత్మ అని ఒక మాట అన్నారు ఇక్కడ. అంటే ఆత్మ సహజంగా పావనమైనటువంటిది. ఈ దేహాదుల తాదాత్మ్యం వల్లనే దుఃఖము సుఖము ఇవన్నీ తెలుస్తున్నాయి. దేహం నేననుకుంటే అప్పుడు కదా ఈ దుఃఖము సుఖము అనిపిస్తున్నాయి. కానీ దేహాదులకు అతీతమైనటువంటి ఏ ఆత్మ ఉన్నదో అది పావనమే. దేహాదులకు అతీతంగా చూస్తే ఆత్మ అత్యంత శుద్ధమైనటువంటిదే. ఇది ఎలాంటిది అంటే ఒక బురద నీటిలో సూర్యబింబం ప్రతిఫలిస్తున్నప్పుడు ఆ సూర్యకాంతి కూడా మనకు బురద వలె కనబడుతూ ఉంటుంది. కానీ ఆ కాంతికి బురద లేదు, నీటికి మాత్రమే బురద ఉన్నది. ఆ నీటికి అతీతంగా సూర్యకాంతిని చూడగలిగితే అది శుద్ధమే కదా. అందుకు పావనమైనట్టి ఆత్మ అన్న మాటలో ఇంత విశేషం ఉన్నది. భావమెంత మరచిన ఆవలనానందించుట అది లాభము.
అలా నిర్మలమైన ఆత్మ ఈ దేహాదులతో కలిగినటువంటి అనుబంధాలని మరచి ఉన్న స్థితి ఆనందము అన్నారు ఇక్కడ. అంటే ఆ ఆత్మస్థితి ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందినప్పుడు ఈ దేహాదుల తాదాత్మ్యం విడిచిపెడుతున్నది. ఎప్పుడైతే దేహాదుల తాదాత్మ్యం విడిచిపెట్టిందో ఇంకా భావాన్ని మరచడమే. భావము అంటే ఇక్కడ దేహాదులతో కలిగినటువంటి అనుభవాలు, దేహంతో చూసే ప్రపంచంతో ఏర్పరచుకున్న అనుబంధాలు, వీటిని మరచని స్థితికి చేరుకోగలిగితే అదే ఆనందము. ఆవల ఆనందించుట అది లాభము అని చెప్తున్నారు ఇక్కడ. భావాతీత స్థితి ఆ భగవద్భావన వల్ల కలుగుతున్నది. ఇక్కడ ప్రాపంచిక భావాలకు అతీతము పరమాత్మ భావంతో తాదాత్మ్యము. ఇది భక్తి యోగం అంటే. అందుకు భక్తుడైనటువంటి వాడు పరమాత్మ భావంతో ఎప్పుడు నిలిచి ఉంటాడు గనక అతనికి ప్రాపంచిక భావాలు పట్టవు. అవి ఏవి కలిగినా లాభమే. ఒకవేళ దుఃఖం కలిగిందనుకోండి, కర్మక్షయం అయిందనుకుని సంతోషిస్తాడు. అనుబంధాలు వచ్చిపోతూ ఉంటే రుణ విమోచన అయిపోతుందని చూస్తాడు. అందుకే జీవితం గడుస్తున్న కొద్దీ కర్మక్షయం అవుతుందని సంతోషిస్తాడు, కానీ కర్మని తప్పించుకోవడానికి ప్రయత్నించడు. ఇది ఎందుకంటే ఇదివరకటి కర్మాధీనంగా ఇప్పుడు అనుభవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనేటువంటి భావంతో కలిగి ఉంటాడు అని ఒక లోతైనటువంటి భక్తి యోగి స్థితిని ఇంత చక్కగా వివరించారు అన్నమాచార్యుల వారు. అందుకే కేవలం ఒక పొగడ్తలుగా భగవన్నుతులుగా మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన తాత్విక చింతనలు అన్నమయ్య కీర్తనలు అనేకం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కేవలం మచ్చుకి భక్తి యోగంలోకి మనం తీసుకొస్తూ కొన్ని చెప్తున్నాం తత్వగీతాలు. ఇంకా ఎన్నెన్ని తత్వగీతాలు ఉన్నాయో అన్నమయ్యవి ఆయా సందర్భాల్లో ఎలాగూ తెలుసుకుంటాం. మొత్తానికి అన్నమయ్య కేవలం పాడుకోవడానికి పనికొచ్చే సంకీర్తనలు రచించడం మాత్రమే కాదు, భావించి తరించడానికి కావలసినటువంటి తత్వగీతాలు ఎన్నో అందించాడు. అందుకే అన్నమయ్య ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క శాస్త్రంగా మనం అధ్యయనం చేయాలి. మరి యొక్క భక్తిభావ కీర్తనలు రేపు ప్రవేశిద్దాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు.